బీఆర్ఎస్ నిరసనలతో తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. ప్లకార్డులు పట్టుకొని శాసనసభ ఆవరణలో గులాబీ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదు చేసినందుకు నిరసనగా వారు ఈ ధర్నా చేపట్టారు. ప్రశ్నిస్తే కేసులా అంటూ నినాదాలు చేశారు. ఇక కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా పేర్కొంటూ సభలో ఈ ఫార్ములాపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. తాము దీనిపై పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రశ్నిస్తే అక్రమ కేసులా 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే చర్చ జరగాలి. ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే అసెంబ్లీలో వెంటనే చర్చ జరగాలి. ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే చర్చ జరగాలి. 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా. ఇక ఈ రేసుపై అసెంబ్లీలో చర్చించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే అసెంబ్లీని జరగనివ్వమని ఆయన హెచ్చరించారు. ఈ రేసులో సభలో సమాధానం చెప్పేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారన్న ఆయన స్పీకర్ పార్టీ నేతగా వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీలకు సభాపతిగా వ్యవహరించాలన్నారు. అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వానికి భయం ఎందుకు అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఇక బీజేపీ కాంగ్రెస్ ఒకటిగా పనిచేస్తున్నాయని బడే భాయ్ చోటే భాయ్ ఒకటే లైన్లో ఉన్నారంటూ విమర్శలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అసెంబ్లీలో వెంటనే 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే గ్యారంటీలు ప్రశ్నిస్తే 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా.